వివాదాస్పదం సద్దుమణిగింది. ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు రోహిత్ సురేష్, కిరణ్తో హెచ్సీఏ కార్యవర్గ సభ్యులు చర్చలు జరిపారు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని ఎస్ఆర్హెచ్ ప్రతిపాదన పెట్టింది. స్టేడియం సామర్థ్యంలో 10% టికెట్లను తమకు కేటాయించాలని ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కోరారు. ప్రస్తుతం కేటాయింపులు యథాతథంగా ఉంచాలని హెచ్సీఏ ప్రతిపాదించింది. దీంతో వివాదం ముగిసిందని ఉమ్మడిగా ప్రకటించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య వివాదాస్పదం సద్దుమణిగింది. ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు రోహిత్ సురేష్, కిరణ్తో హెచ్సీఏ కార్యవర్గ సభ్యులు చర్చలు జరిపారు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని ఎస్ఆర్హెచ్ ప్రతిపాదన పెట్టింది. స్టేడియం సామర్థ్యంలో 10% టోకెన్లను తమకు కేటాయించాలని ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కోరారు. ప్రస్తుతం కేటాయింపులు యథాతథంగా ఉంచాలని హెచ్సీఏ ప్రతిపాదించింది. దీంతో వివాదం ముగిసిందని ఉమ్మడిగా ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రియాంక. ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణలో ఎస్ఆర్హెచ్ కు హెచ్సీఏ కు మధ్య ఏర్పడిన వివాదం ఇరు వర్గాలు కూర్చొని చర్చించుకోవడంతో సమసిపోయింది. ఈ ఇరు వర్గాలు కూడా సంయుక్తంగా ఈ అంశాన్ని ప్రకటించడం అనేది ఒక కొసమేరు పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంప్లిమెంటరీ పాస్ విషయంలో హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ను ఇబ్బందులు పెట్టిందన్న నేపథ్యంలో ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ అంశం సీరియస్ గా తీవ్ర స్థాయికి చేరుకున్న పరిస్థితి మనం చూసాం. ఏదేమైతేనేమి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో చర్యలు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ఇరు వర్గాలు చర్చించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాలు కూడా ఇటు హెచ్సీఏ అటు ఎస్ఆర్హెచ్ సంస్థ కూడా, ఐపీఎల్ నిర్వాహక సంస్థ కూడా ఒక మెట్టు దిగి వచ్చి వారు మాట్లాడుకోవడం జరిగింది, చర్చలు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య రాజీ ఏర్పడడంతో ఇంతకుముందు జరిగిన ఒప్పందాల ప్రకారమే నడుచుకుంటామని ఈ ఒప్పందానికి రావడం కారణంగా ఈ అంశానికైతే తాత్కాలికంగా తెరపడింది. రానున్న ఈ ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణలో ఏ పరస్పర సహకారం దెబ్బతినకుండా ముందుకు సాగే విధంగా మాత్రం ఒక వాతావరణం, సౌహృద వాతావరణం ఏర్పడినట్టు ఈ సంయుక్త ప్రకటన ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు విజిలెన్స్ విచారణ అయితే పనిచేసిందని ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఎవరికి వారు బెట్టుగా కూర్చున్న పరిస్థితుల్లో సీఎం దీని పట్ల జోక్యం చేసుకోవడం, సీఎం ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం, ఈ సమసిపోవడం, ఈ వివాదం సమసిపోవడం వెనక సీఎం చర్యలు కూడా దోహదపడ్డాయన్న విషయం ఇక తేటతెల్లం అవుతోంది ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.